ఇంట్లో ఉండే అన్ని పటాలు మొత్తం పగలగొడుతున్నాడు ఇంకో పిల్లాడు. ఇప్పుడు యూఎస్లో ఉన్నాడు, మంచిగా చదువుకుంటున్నాడు. వాడేంటి ఇట్లానే శ్మశానాల చుట్టూ తిరిగట్ట 2-3 రోజులు ఫ్రెండ్స్తో. ఎవరో పట్టేశారు. పట్టేసిన తర్వాత అసలు ఎంతసేపటికి ఇంట్లో గొడవ చేస్తున్నాడు, కిటికీలు పగలు కొడుతున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, పటాలు మొత్తం దేవుడి పటాలు మొత్తం ఎత్తేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు. వాళ్ళు నాకు ఫోన్ చేసి పిలిచారు. పిలిస్తే వెళ్తే అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఏంటి అంటే, నా కోరికలునే నేను తీర్చుకోవడానికి వచ్చాను. నీ వయసు ఎంత? 28 సంవత్సరాలు. ఈ పిల్లవాడి వయసు 21 సంవత్సరం. వెళ్ళిపో, నేను వెళ్ళను. నువ్వేం చేసినా నేను వెళ్ళను. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా అదే పరిస్థితిలో మళ్ళీ జపమాల తీసి మళ్ళీ వేసి అయిపోయిన తర్వాత అట్లా మాల వేశాను. టక్కన కింద పడ్డాడు. వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి నీళ్లు చల్లారు. అయ్యగారు నమస్కారం అయ్యగారు అన్నాడు. అంటే మన జపశక్తి అనేటువంటిది ఇతడు ఆత్మను తట్టుకునే పరిస్థితిలో ఉండవు. నాన్న చేసేవాడ పరిస్థితిని పట్టుకుండా ఉంటుంది.